భాగ్యనగరం ఖాళీ అవుతోంది. పండుగ వేళ పల్లెకు తరలిపోతోంది. జనమంతా కుటుంబంతో కలిసి జన్మభూమికి వెళ్తున్నారు. సంక్రాంతి సందడి కోసం సొంత గూటికి చేరుతున్నారు. పండుగ శోభ, వాహనాల రద్దీతో హైవేలన్నీ కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి వేళ నగరాలు పల్లెదారి పట్టాయి. హైవేలపై ఎక్కడ చూసినా వాహనాల రద్దీ కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీకి వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. సొంతూరుకు వెళుతున్న ప్రయాణికులతో హైదరాబాద్లో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్లు అయ్యాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే కూకట్పల్లి, అమీర్పేట, ఎల్బీ నగర్ రోడ్లు సంక్రాంతి కారణంగా వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఓ 1 అవర్ అని 9:55 బస్సు 1 అవర్ పైన అయిపోయింది. వచ్చి ఇంతవరకు ఏ రిప్లై లేదు. ఆ బస్సు నంబర్ 92682 నంబర్ సర్వీస్ నంబర్ గాజువాక డిపో ఇంతవరకు రాలేదు. వెయిటింగ్లో ఉన్న ఏం సౌండ్ లేదు, ఏం లేదు. వస్తుందా లేదా ఆ బస్సు? ఒక 1 అవర్ అయిందండి. వచ్చి విజయవాడ వెళ్ళాలి. 10:40కి టైం అన్నారు. మరి ఇంత కుక్కట్పల్లిలో ఉంది బస్సు. వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆర్టీసీ బస్సే బుక్ చేసామండి. అంటే డ్రైవర్కి ఫోన్ చేస్తే డ్రైవర్ కుక్కట్పల్లిలో ఉన్నారని చెప్పన్నారు. అది ఇంకా టైం పడుతుంది, 1 అవర్ పడుతుందని చెప్పన్నారు. హైదరాబాద్ నుంచి కోస్తా, ఉత్తరాంధ్రకు వెళ్లాల్సిన ప్రయాణికులు హైదరాబాద్ విజయవాడ హైవే మీదుగా వెళ్లాల్సిందే. దేశంలో అత్యంత వాహనాల రద్దీ గల హైవేలో NH65 కూడా ఒకటి. అయితే సంక్రాంతి వేళ ఈ హైవేపై ట్రాఫిక్ 2-3 ఇంతలు పెరిగింది. సంక్రాంతి పండుగ రద్దీతో NH65 కొత్త శోభ సంతరించుకుంది. దారి పొడవునా ఎక్కడ చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి. దీంతో హైవే వెంటున్న డాబాలు, హోటళ్లు విడిది కేంద్రాలుగా మారిపోయాయి. పండక్కు వెళ్లే వారితో ఇప్పుడు అవన్నీ సందడిగా మారిపోయాయి. ప్రయాణికులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పొంగల్కి సంక్రాంతికి ఊరు వెళ్తున్నాం మేము హైదరాబాద్ నుంచి. సో మాది నందిగామ. సో ఇక్కడ పల్లె రుచులు చూసి టేస్ట్ బాగుంటుందని చెప్పేసి వచ్చాము. ఈరోజు వీళ్ళు డెకరేట్ చేసినంత చాలా బాగుంది చూడటానికి. హైదరాబాద్ నుంచి చూస్తున్నాం, పూల్లో వెళ్తున్నాం. సంక్రాంతి పండగకి మా పల్లెటూరు వెళ్తున్నాం. సో ఇక్కడ ఈ ఎన్వైర్న్మెంట్ వచ్చేసి పల్లెటూరు ఎన్వైర్న్మెంట్ యాప్ ఫర్ సంక్రాంతి అన్నట్టుంది. సో ద ఫుడ్ ఈజ్ ఆల్సో గుడ్. సంక్రాంతిని ఎంజాయ్ చేయడానికి మా విలేజ్ వెళ్తున్నాం. మాది గుంటూరు జిల్లాలో నడింపల్లి. సో పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు. సో పండగకి అక్కడ ఎంజాయ్ చేద్దామని అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. డాబాల దగ్గర సాధారణ రోజుల కంటే గిరాకీ ఎక్కువగా ఉందని డాబాల యజమానులు సంతోషం వ్యక్తం చేశారు. 10వ తారీఖు నుంచి సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మా హోటల్లో వాహనాల రద్దీ కారణంగా ఫుల్ రద్దీగా ఉంది. అందరూ ఊర్లో వెళ్ళే వాళ్ళు, స్కూల్ హాలిడేస్ వల్ల వీళ్ళందరి నుంచి రద్దీ ఉంది. దానికోసం మేము ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నాము. మా దగ్గర స్పెషల్ ఐటమ్స్ కూడా ఉంటుంది. మా దగ్గర చాలామంది వెయిట్ చేస్తారు. నేను చాలా వెహికల్స్ దగ్గర ఒక 1000 వెహికల్స్ దాకా మా రెస్టారెంట్ దగ్గర ఆగాయి. చాలా వెహికల్స్ ఆగుతాయి. రేపు ఈవినింగ్ వరకు రద్దీ బాగుంటుంది. మరోవైపు సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ, రైల్వేలు తగిన సౌకర్యాలు కల్పించలేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయించి ఊరికి వెళుతున్నారు. అయితే కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ఎడాపెడా ఛార్జీలు వసూలు చేస్తుండటంతో చాలా మంది సొంత వాహనాల్లోనే ఊరికి వెళుతున్నారు. విజయవాడ గన్నవరం వెళ్తున్నాము. యాక్చువల్గా ఈ స్పాట్ రావడానికి రెగ్యులర్గా అయితే 2.5 to 3 అవర్స్ పడుతుంది. ఇవాళ ఆల్మోస్ట్ 4 అవర్స్ అలా పట్టింది డ్యూ టు ట్రాఫిక్. అది ఎవ్రీ టోల్ గేట్ దగ్గర 10 minutes అలా పడుతుంది. ఇంకా పైగా కార్డ్ మిషన్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. క్యాషే కంపల్సరీ అంటున్నారు. అక్కడ కొద్ది ఇష్యూస్ అవుతున్నాయి. జర్నీ అయితే చాలా హ్యాపీగా ఉంది. టోల్ గేట్స్ దగ్గర ఒక 5 minutes 10 minutes టైం పడుతుంది. ఎందుకంటే హెవీ క్రౌడ్ ఉంది. అండ్ హైదరాబాద్ నుంచి ఆంధ్ర వెళ్ళడానికి హెవీ రష్ ఉంది. ఈక్వల్ టు పుష్కరాలకు వెళ్తే ఎంత క్రౌడ్ అనిపిస్తుందో ఇప్పుడు కూడా అంతే క్రౌడ్గా అనిపించింది. సంక్రాంతికి ఊరికి వెళ్ళడానికి అప్పుడు ఎంత సంతోషంగా వెళ్ళాం, ఇప్పుడు అంత సంతోషంగా వెళ్తున్నాం. విజయవాడ వెళ్తున్నామండి. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి వెళ్తూ ఉంటాము. ట్రాఫిక్ కొంచెం ఎక్కువే ఉందండి. టోల్ గేట్స్ దగ్గర 10 minutes పడుతుంది. ఇక సంక్రాంతి నేపథ్యంలో హైవేలపై ట్రాఫిక్ జామ్లు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో హైవేపై పెట్రోలింగ్ నిర్వహిస్తూ నిఘా పెట్టారు.